శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో ఈ వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి పంచమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం, ఇది ఒక అద్భుతమైనటువంటి విజయ యోగం, రాజయోగం, అలాగే నిపుణ యోగం. ఎందుకంటే చతుర్థ కేంద్రాధిపతి పంచమ కోణాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా లక్ష్మీప్రదమైనటువంటి యోగం ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి ధనాధిపతి బుధుడు రవితో కలిసి సంచరించడం వల్ల, అది ఉచ్చస్థానంలో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. మరి జాతకుడు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనాన్ని కానీ, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, లేదా సంఘంలో పేరున్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఈ జాతకుడికి సహకరించి ఆర్థిక పరంగా తగు విధమైనటువంటి సలహాలు ఇవ్వడం కానీ, ప్రోత్సహించడం కానీ, ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంటుంది. జాతకుడు కూడా స్వతహాగా తన యొక్క వ్యక్తిగత టాలెంట్తో తన యొక్క అవకాశాలను ఉపయోగించుకొని తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించుకొని తద్వారా మంచి గుర్తింపు పొందడానికి కూడా ఈ యోగం జాతకుడికి సెప్టెంబర్ 23 నుంచి రావడం జరుగుతూ ఉంది. అలాగే మరి కుజుడు ధనస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి తన వాక్చాతుర్యంతో ఎంత గొప్పవారినైనా వాళ్ళతో సంప్రదించి జాతకుని యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంటుంది. అయితే చాలా సందర్భాల్లో జాతకుడికి కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యులతో, రక్త సంబంధికులతో కొంత వాదోపవాదాలు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జాతకుడు సహజంగా ఏ విషయంలో కూడా తొందరపడకుండా సామరస్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది తప్ప ఏ విధంగా కూడా వాళ్ళతో విరోధాలకు వెళ్ళినా కూడా జాతకుడు కుటుంబం యొక్క గౌరవం పోతుంది, ధనం పరంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎస్పెషల్లీ జీవిత భాగస్వామితో, అది భార్య అయితే భర్త, భర్త అయితే భార్యతో చాలా సామరస్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. సో ఈ విషయంలో కొంత ధన సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సభ్యుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే చిన్న ప్రాబ్లం పెద్దదిగా మారి అది కుటుంబ విచ్ఛిన్నానికి కూడా కారణమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే రాశిలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మీ యొక్క కుటుంబ వ్యవస్థని, మీ ఆర్థిక వ్యవస్థని, మీ యొక్క గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రస్తుతం గురువు కూడా మృగశిర నక్షత్రం మీద సంచరించడం వల్ల, అది కొంతవరకు గురువుకే తన సపోర్ట్ ఇవ్వడం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా విషయాలు చాలా జాగ్రత్తగా అనుకూలించి మరి జాతకుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి శుక్రగ్రహం యొక్క గమనం స్వక్షేత్రంలోకి రావడం వల్ల, ఎప్పుడైతే తులారాశికి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించాడో జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే జాతకుడు తన టాలెంట్ని ప్రదర్శించుకొని ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా పబ్లిక్ అఫైర్స్లో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. చక్కని ఫలితాలు కాంపిటేటివ్గా సాధించడం వల్ల వృత్తిలో గౌరవప్రదమైనటువంటి హోదా, గౌరవం లభించే అవకాశం ఉంది. ఈ జాతకులు వృషభ రాశి వారు స్త్రీలై ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అత్తవారి కుటుంబంతో కానీ, అత్తవారితో కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. కొంతమందికి ఈ సమయంలో
ఉద్యోగం మారే ప్రయత్నం చేయడం వల్ల కూడా అది సావకాశంగా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని సందర్భాల్లో జాతకుడు తన తొందరపాటు తనం వల్ల కానీ వాళ్ళని ఇతరులని అదే కుటుంబ సభ్యుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా కొంతవరకు కుటుంబ సభ్యులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతోనూ భార్యతోనూ లేదంటే భర్తతోనూ లేదంటే భర్త తరపు లేదంటే భార్య తరపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క అభివృద్ధి మీరు సంపాదిస్తున్నటువంటి ధనం కూడా ఈ విధంగా మీకు శత్రువులు ఏర్పడి సొంత వారే మీకు విరోధంగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొంత జాగ్రత్తగా లౌక్యంగా వ్యవహరిస్తే అన్ని సమస్యల్లో కూడా 100% సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గతంలో చెప్పిన మాదిరిగానే జాతకుడు ధనం ఉంది కదా అని ఆన్లైన్ గేమ్స్, వ్యసనాలు, ఇతర సులువుగా ధనం సంపాదించే మార్గాలకి టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి వెళ్లకుండా ఈజీ మనీ వైపు ఆశపడకుండా కష్టపడిన దానికే మెగ్గు చూపాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మాయలో పడడం కానీ పరిచయం లేని వాడితో పరిచయం పెంచుకోవడం కానీ సులువుగా సంపాదించే ఏ పద్ధతిలో వెళ్ళినా కూడా ఖచ్చితంగా జాతకుడు తగు విధమైన పనిష్మెంటు పొందే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల, మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెఫిసిట్ కనబడుతుంటుంది. ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం, వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి. ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు, మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు, తాతగారే చేద్దాం అనుకున్నారు, ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు, వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు, మినుములు ఏదన్నా నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనందుకు ఇచ్చేయండి. కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల, దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల 100% ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోతున్నవారు, విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల 41 వేయచ్చు, కామన్గా 108 వేయచ్చు. దాంతోపాటుగా వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వలన
విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు, ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం, మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 100% మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక 18 నిమిషాలు 5 నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి సీక్రెట్ ఉంటుంది. ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల 100% మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.